వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో బిల్లుకు వ్యతిరేకంగా చారిత్రాత్మకమైనటువంటి పాత్రను పోషించింది. ఆది నుంచి కూడా ఈ విభజన రాష్ట్రానికి నష్టదాయకమని, ఏ ఒక్క ప్రాంతానికి మేలు కలిగించేటువంటి అంశం కాదని, సీమాంధ్ర ప్రాంతానికి ఎడతెరగని అన్యాయం జరగబోతుంది అనని, ఈ విభజన వచ్చే ప్రమాదం ఉంది అని గ్రహించినప్పుడే అందరినీ కూడా హెచ్చరించి శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి సమైక్య తీర్మానం ఆమోదిద్దాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రిని కలవటం జరిగింది, గవర్నర్ గారిని విన్నతించటం జరిగింది, స్పీకర్ గారిని అభ్యర్థించటము జరిగింది. షిండే గారికి చాలా సుస్పష్టంగా మేము ఉత్తరం రాయటం జరిగింది. విభజన చాలా అన్యాయమైనటువంటి లక్షణము అని. సిడబ్ల్యూసి సమావేశం తర్వాత, విభజన ప్రకటన వచ్చిన తర్వాత మేమందరము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకురాలు విజయమ్మ గారి నేతృత్వంలో లక్షలాది మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలంతా కూడా వీరోచితమైనటువంటి వీధి పోరాటాలకు దిగి 4 నెలల సుదీర్ఘమైనటువంటి స్వాతంత్ర సమరాన్ని తలపించేంత విధంగా పోరాటాన్ని చేయటం జరిగింది. ఈ సీమాంధ్ర సమైక్యాంధ్రను కోరుకుంటున్నటువంటి నిజమైనటువంటి సమైక్యవాదులందరినీ చేదోడు వాదోడు చేసుకొని, సమైక్య ముసుగులో ఉన్నటువంటి ద్రోహులైనటువంటి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళ ద్రోహ చింతనని అడుగడుగున ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రోజున కిరణ్ కుమార్ రెడ్డి తానేదో సమైక్యవాదాన్ని భుజాన మోస్తున్నటువంటి సింహంలాగా పోజులు కొడుతూ ఈరోజు సమైక్య తీర్మానాన్ని, ఈ రోజున బిల్లుకు తిరస్కరణకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదో జరిగింది అని తన తాబేదారుల చేత, అందరి చేత విజయదరహాసమపు పోకడలు పోయేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది చాలా అపహాస్యమైనటువంటి విషయం తప్ప మరొకటి కాదు. ఈ విభజనకు మొట్టమొదటి ద్రోహి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే. తనకు చాలా సుస్పష్టంగా 5-6 నెలలకు పూర్వమే సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని చీల్చివేస్తున్నదని స్పష్టంగా తెలిసి కూడా కోర్ కమిటీ సమావేశం అప్పుడు కానీ, సిడబ్ల్యూసి సమావేశం అప్పుడు కానీ ఈయన గంగిరెద్దులాగా తల ఊపిన కారణంగానే విభజన ఈ దశకు చేరుకున్నది. ఆనాడే ఈ విభజనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి ఉంటే అసలు విభజన బిల్లు అన్నది శాసనసభకు వచ్చేటువంటి అవకాశమే లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య తీర్మానం చేద్దాము మొర్రోనని ఆయన దగ్గరికి పోయి వేడుకున్నప్పటికీ కూడా వినకుండా పైకి మాత్రం డాంబికాలు మాట్లాడుతూ 2 సార్లు ఈ విభజన బిల్లు వస్తుంది, దీన్ని వ్యతిరేకిస్తాం, దీన్ని ఎలా అడ్డుకుంటానో చూడండి, పైలిన్ తుఫాన్ను నేను ఆపలేకపోయినా విభజనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపుతాను అనని గంభీరపు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి 10 రోజులు కలుగులో కూర్చున్నటువంటి ఎలుకలాగా కూర్చొని ఆగ్రహ జ్వాలలు విభజన రేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చెలరేగిపోతుంటే అప్పుడప్పుడు బయటకొచ్చి చిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నేను విభజనకు వ్యతిరేకం అని మాయమాటలు చెప్పి
ఉద్యోగస్తుల చేత బహుశా భారతదేశంలోనే ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఇంత పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తున్నటువంటి ప్రవాహం లాంటి ఆ ఉద్యమాన్ని నీరు కార్చి ఆ ఆవిరిని చల్లార్చి సోనియా గాంధీ పావుగా మారి సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం లేకుండా చేయటం కోసమని విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓసరవెల్లి రంగులు ఎలా మారుస్తుందో అంతకంటే ఎక్కువగా రంగులు మార్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే. ఈ విభజనకు ఆయన ఎన్ని రకాలుగా సహకరించాడో అన్ని రకాలుగా అడ్డుకుంటాను అనేటువంటి మాయమాటలు మాట్లాడి ప్రజలనందరినీ కూడా భ్రమలో పెట్టి ఈ సమయం రూల్ నెంబర్ 77 కింద మేము డిసెంబర్ 12వ తారీఖునే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టండి అని పట్టుబడితే స్పీకర్ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. డిసెంబర్ 16వ తారీఖున 371(d)ని సవరించకుండా ఈ విభజన ప్రక్రియ ముందుకు సాగటానికి వీలే లేదు అని మరొక తీర్మానాన్ని ప్రతిపాదిస్తే దాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపన పోల. విభజనకు వ్యతిరేకంగా మేం సాక్షాత్తు రాష్ట్రపతి గారిని కలిసి సెల్ఫ్ అఫిడవిట్లు దాఖలు చేయటం జరిగింది, స్పీకర్ గారికి పిటిషన్లు ఇవ్వటము జరిగింది. 359(60) కింద తనకున్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించి ఈ విభజనకు వ్యతిరేకంగా ఓటింగు జరపండి అని పదే పదే పోరాడినటువంటి మా మీద మమ్మల్ని విభజన ద్రోహులని అటు చంద్రబాబు ఇటు కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ తమ ప్రసార మాధ్యమాలలో ప్రచార సాధనాలలో మా మీద ఎంతగా ఆక్రోశాన్ని వెళ్ళగక్కారో అందరికీ తెలుసు. విభజనకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నటువంటి మా మీద దుమ్మెత్తి పోసి మీరు చేసినటువంటిది ఏంటి? ఈ చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఒక్కసారైనా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకున్నాడా? శాసనసభలోనే శాసనసభ సాక్షిగా అటు సీమాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక రకంగా మాట్లాడతారు, తెలంగాణకు సంబంధించినటువంటి శాసనసభ్యులు మరొక రకంగా ప్రవర్తిస్తారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఈ శాసనసభ విభజన బిల్లుకు సంబంధించినటువంటి చర్చలో పాల్గొంటాడు, మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన జరిగి తీరాల్సిందేనని అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మాట్లాడతాడు. వాళ్ళ నాయకుడు ఒక్క మాట కూడా మాట్లాడాడు, సభలోనే కూర్చొని ఉంటాడు. వాళ్ళు అఫిడవిట్లు ఇవ్వరు. బిఎస్సి సమావేశాలకు వైపున కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కాడు, మరొక వైపున చంద్రబాబు నాయుడు గారు హాజరు కారు. 3 రోజుల క్రితం ఈ విభజనకు వ్యతిరేకంగా ఓటింగు పెట్టినటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి అంతరంగం ఏమిటో, ఆయన డొల్లతనం ఏంటో బయటపడింది. తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఈ 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుమ్మక్కు అక్రమ సంబంధానికి పరిహారంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే తన నైజం బయటపడకుండా చంద్రబాబు నాయుడికి మాట్లాడకుండా ఉండేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీని కావాలనే చంద్రబాబు నాయుడు యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించేటువంటి అవకాశం లేకుండా కలుగజేసినటువంటి వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ 2 రకాలైనటువంటి విధానాలతో కాలకూట విషసర్పానికి ఏ రకంగా అయితే 2 నాల్కలుంటాయో తెలుగుదేశం పార్టీకి అదే రకంగా 2 నాల్కల 2 కళ్ళ సిద్ధాంతంతో
ఒకే పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు రెండు ప్రాంతాల వాళ్ళు చెరో అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం అంటే ఏ రకమైనటువంటి స్టాండును మీరు తీసుకున్నారు అని మేము ప్రశ్నిస్తే దానికి ఏ రోజున సమాధానం లేదు. సమాధానం లేకపోగా మా మీద నీలాప నిందనలు. మీరిన్ని రకాలుగా మేము విభజనకు వ్యతిరేకులని ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేసినా, నీచపు రాజకీయాలు చేసినటువంటి మిమ్మల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా తన అభిప్రాయాన్ని ప్రకటించేటువంటి అవకాశం కూడా తీసుకోలే. కిరణ్ కుమార్ రెడ్డి ఈ బిల్లును వెనక్కి తిప్పి పంపాలా అని అనగానే వెంటనే లేచి అవును దీన్ని వెనక్కి తిప్పి పంపాలా అన్న ఒకే ఒక్క మాట మాట్లాడాడు ఆయన శాసనసభలో. దానికి కారణం ఇద్దరు కుమ్మక్కై తన అభిప్రాయాలను వ్యక్తీకరించేటువంటి అవకాశం ఇక ఉండకుండా చేయటం తప్ప మరింకొకటి కాదు. అడుగడుగున ఈ రకమైనటువంటి అవకాశవాద రాజకీయాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరూ కూడా విభజనకు సహకరించినటువంటి వాళ్లే. చంద్రబాబు నాయుడు మీద సిబిఐ కేసులు వేయకుండా జాగ్రత్త పడటం కోసమని సోనియా గాంధీకి తొత్తులాగా వ్యవహరించినాడు. ఆఖరి నిమిషం వరకు ఈ పదవిలో కొనసాగాలి, చూరు పట్టుకుని వేలాడే గబ్బిలంలాగానని కిరణ్ కుమార్ రెడ్డి ఉద్దేశం కనుక ఆయన కూడా విభజనకు సహకరించినాడు తప్ప ఈరోజేదో ఈ తీర్మానము చేసినంత మాత్రాన సమైక్య ఆంధ్రకు వనగోరినటువంటి ప్రయోజనం ఏమీ లేదు అన్నటువంటి విషయం న్యాయ కోవిదులందరూ కూడా ఉటంకిస్తున్నారు. ఒకవైపున విభజన కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు విభజన బిల్లు ఇక ఢిల్లీకి వెళ్ళిపోతుంది అని సంబరాలు చేసుకుంటున్నారు. పోరాటాలు చేసినటువంటి మా మీద అటు కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నీచపు ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నాలు ఎంత చేయాలనో అంతా చేస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖార్సైనటువంటి సమైక్య ఆంధ్రను కోరుకున్నటువంటి పార్టీ. మేము నిజంగా మీ రకంగా ఆలోచించినటువంటి వాళ్ళమే అయ్యి ఉంటే తెలంగాణ ప్రాంతంలో మేము సమైక్య ఆంధ్రప్రదేశ్ కావాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యమంలోకి, పోరాటాలలోకి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో మాకు రాజకీయంగా నష్టం జరుగుతోంది అని చాలా స్పష్టంగా తెలిసినప్పటికీ రాజకీయాలు కాదు మనకు ముఖ్యం, ప్రజలే ముఖ్యం. ప్రజలు ఈరోజు ఈ రకంగా కోరుకోవచ్చు కాక, కానీ ప్రజలకు ఏమి కావాలనో అది చేయటం రాజకీయ నాయకులుగా మన బాధ్యత అని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పరంగా నష్టపోవటానికి కూడా సిద్ధపడి సమైక్య ఆంధ్రప్రదేశ్ను కోరుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ మా పార్టీ రెండు ప్రాంతాలలో బ్రతకాలి కనుక మేము రెండు రకాలైనటువంటి ఆలోచనలతో ముందుకెళతాము అని చెప్పినటువంటి వాళ్ళు. అంటే మీకు మీ పార్టీ సౌభాగ్యం ముఖ్యం, ప్రజల బాగోగులు ముఖ్యం కాదు. ప్రజల మానాన వాళ్లను వదిలేసి సీమాంధ్ర ప్రాంతాన్నంతా కూడా పక్షి ఎడారిగా మారిపోతున్నా కూడా మీ రాజకీయపు అవకాశానికి హద్దులే లేకుండా ఉండే విధంగానైనా మీరు ఉండగలరు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ను కోరుకోవటానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు. ఒకరేమో తన పార్టీ బ్రతకటం కోసమని చంద్రబాబు నాయుడు, తన పదవి కాపాడుకోవటం కోసమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా విభజనకు దారులు వేశారు,
బాటలు వేశారు, మనస్ఫూర్తిగా విభజన బిల్లును ఆహ్వానించారు, సగర్వంగా సాగనంపారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా చివరి ప్రయత్నం కూడా చేస్తోంది, చేయబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజనను అడ్డుకోవటం కోసమని ఎన్ని రకాలుగా చేయాలనో అన్ని రకాలుగా చేస్తాం. విభజన ఆపటం కోసమని ఆఖరు క్షణం వరకు పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం.